శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి మేషరాశి వారికి ఈ వారం ప్రత్యేకత ఏంటంటే 2వ తారీఖు నుంచి శుక్రుడు దశమ స్థానంలో రావడం వల్ల జాతకుడికి వృత్తి వ్యాపారాలలో పెద్దవారి గొప్పవారి యొక్క సహాయం పెరుగుతుంది. అలాగే మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో కొత్తగా మార్పులు చేసుకుంటారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఏదైనా కొత్త వాహనాన్ని కొనడం కానీ, మీ యొక్క కార్యాలయాన్ని చాలా ఆధునీకరంగా అలంకరించడం, కొత్త హంగులతో కొత్త వ్యాపార వ్యవహారాలు ప్రారంభించడానికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం వక్రగమనంలో ఉన్నప్పటికీ కూడా నవాంశలో కర్కాటకంలో ఉచ్చులో ఉండడం వల్ల జాతకుడు స్థిరాస్తులు కొనే ఆలోచన సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి పెద్దవారికి భక్తులకి ఏంటంటే ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడ ఆనందంగా ఒక 2-3 రోజులు గడిపి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎవరైనా విదేశ ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు చేద్దాం అనుకున్న వారికి గురువు యొక్క స్థితి అనుకూలంగా ఉంది. అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క అనుకూలత మీకు కలుగుతుంది. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరగడం వల్ల కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటూ కొందరు దైవ కార్యక్రమాల్లోనూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉన్నది. అయితే ఈ వార ప్రారంభంలో మనకి ఆదివారం, సోమవారం మేషరాశి వారికి అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది. ఈ అష్టమ చంద్ర ప్రభావం వల్ల జాతకులు సాధారణంగా ఆదివారం, సోమవారం అంటే 1-2 తారీఖులలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా వేసుకుంటే మంచిది. దాని తర్వాత మళ్ళా 3వ తారీఖు నుంచి చాలా వరకు అనుకూలత ఏర్పడుతుంది. కానీ ఈ ప్రారంభంలో 2 రోజులు మాత్రం వృధాశ్రమ, ఎటువంటి ప్రయాణం చేసినా అదంతా కూడా సమయం వేస్ట్ అవుతుంది. కాబట్టి జాతకుడు అత్యవసర పరిస్థితులు తప్ప ముఖ్యమైన వ్యవహారాల్లో పాల్గొనడం కానీ చర్చించడం కానీ చాలా వరకు నిషేధించడం మంచిది. ఇంకా యాస్టీజ్గా మనకిప్పుడు శని భగవానుడు లాభస్థానంలో సంచరిస్తూ 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు నక్షత్రంలోను, రాహు ఏమో శని నక్షత్రంలో పరివర్తన యోగం వల్ల ఏంటంటే మనకి టెంపరీగా రాహు లాభస్థానంలోకి వచ్చే ఫలితం ఇస్తాడు. ఆ కారణం వల్ల ఏంటంటే మీకు విదేశంలో ఉన్నటువంటి మీ మిత్రులు కానీ, అలాగే ఇతర కమ్యూనిటీకి చెందినటువంటి మీ బంధువులు, మిత్రులు అంటే ఇతర క్యాస్ట్ వాళ్ళు మీకు సహకరించే అవకాశం ఉన్నది. సో అలాగే ఏంటంటే మీకు విదేశం నుంచి ఏదైనా ధనం రావడం కానీ, విదేశ వ్యవహారాలు కలిసి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ ఏదైనా మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించిన వారికి ఈ యొక్క శని రాహువుల యొక్క నక్షత్ర పరివర్తన అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అలాగే ఇది ఎక్కువగా సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి రాహు యొక్క ప్రభావం ఎక్కువగా వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి రాహు ఆ విధంగా కొత్త అవకాశాలు ఈ మీడియా రంగంలో ఉన్నవారికి వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం ఎక్కువగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువుల మీద కానీ, ఖరీదైనటువంటి వాహనాలు కొనడంలో కానీ ఎక్కువగా మంచి ఎక్స్పెండిచర్తో కూడుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది. అలాగే ధనం కూడా ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు ముఖ్యంగా ఏంటంటే ఏదైనా విలువైనటువంటి ఖరీదైనటువంటి అసెట్స్ లాంటివి కానీ, మిషనరీ కానీ, ఎక్విప్మెంట్ కానీ కొన్నప్పుడు సాధ్యమైనంత వరకు మోసం జరగకుండా, మధ్యవర్తిత్వం లేకుండా స్వయంగా మీరే కొనుక్కోవడం వల్ల ఎక్కువగా నష్టం జరగకుండా ఉండే అవకాశం ఉన్నది. అది ఒకటి ఖచ్చితంగా గమనించండి. అలాగే మనకి ఇంచుమించుగా మనకి ఈ వారం అంతా అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి, బుధుల యొక్క సంచారం ప్రభుత్వ అధికారుల నుంచి కానీ, ప్రభుత్వ తరపు నుంచి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అలాగే కొంత మరి ఏదైనా ట్యాక్స్ విషయంలో కానీ, ఈడీ విషయంలో కానీ, జిఎస్టీ విషయంలో కానీ మీరైనా సరైనటువంటి సక్రమ మార్గంలో ట్యాక్స్లో చెల్లించకుండా ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ అధికారుల నుంచి ఒక విధమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండి ఎప్పటికప్పుడు మీ యొక్క
ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవడం మంచిది. సుమారుగా ఈ రవి అష్టమంలో ఉన్నప్పుడు పెద్దగా ఇబ్బంది లేకపోయినా మనకి పరువు పోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఏదో వాళ్ళు వచ్చారు, ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఊరికే ప్రచారం జరిగి మిమ్మల్ని అన్పాపులర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ అధికారులతోని ట్యాక్స్ వ్యవహారాలతో జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే బుధుని యొక్క వక్రగమనం కూడా మీ నుంచి మీకు కావలసిన వాళ్ళే మీ మీద ఏదైనా రిపోర్ట్ చేసి ఏదో ఇన్ఫర్మేషను ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ వారంలో మరి సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది. డిసెంబరు 7వ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి, అలాగే 6వ తారీఖున నాగపంచమి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు కూడా ఎవరి జన్మజాతకంలో సర్పదోషం లాంటిది ఉంటుందో వాళ్ళు దాని పరిహార నిమిత్తం ఈ 2 రోజులు కూడా విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల వారి జాతకంలో ఉన్నటువంటి సర్పదోషం పరిహారం అయ్యే అవకాశం ఉన్నది. అంటే అసలు సర్పదోషం ఏ విధంగా ఉంటుంది, దానివలన ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది అని గమనిస్తే జాతకంలో కేంద్రాల్లో పాపగ్రహాలున్నా, పంచమ స్థానంలో కుజుడు, శని, రాహు, కేతు లాంటి గ్రహాలున్నా, వృశ్చిక రాశిలో ఇటువంటి పాపగ్రహాలున్నా, అలాగే శుభగ్రహాలైనటువంటి గురువు, శుక్రుడు, రాహుకేతువులతో కలిసిన ఈ విధమైనటువంటి సర్పదోషం అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు బలహీనపడి ఉన్న, నీచ స్థితిలో ఉన్న రాహుతో కలిసినా కూడా అంటే ఏదో విధంగా అంటే ప్రతి జాతకంలో కుజదోషం ఉన్నట్టు ప్రతి జాతకంలో కూడా ఏదో ఒక సర్పదోషం అన్నది కనబడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సర్పదోషం ఎందుకు ఏర్పడుతుందంటే తెలుసో తెలియకో సర్పాలకి ఇబ్బంది కలగడం వలన ఈ దోషం రావడం జరుగుతుంది. ఇది 7 తరాలుగా జాతకుడిని బాధించే అవకాశం ఉంది. అంటే మీ పూర్వీకులు 7 తరాలుగా అటు ఇటు వాళ్ళు ఏ దోషం చేసినా అది కుటుంబంలో అందరికీ రావాలనే ఏం లేదు, ఎవరో ఒకరికి రావచ్చు. మళ్ళా అది ఎక్కువగా ఈ సర్పదోషం మరి పిల్లలు కలగడంలో ఆలస్యం అవుతుంటుంది. ఎవరి జాతకంలో ఈ సర్పదోషం ఉన్నా వాళ్ళకి ఏమవుతుందంటే సంతానం లేటుగా పుట్టడం, పుట్టినవారు చాలా బలహీనంగా ఉండడం, ఆరోగ్యకరంగా లేకపోవడం, విద్య రాకపోవడం, ఏదో ఒక రోగం వస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే జాతకుడు చెడు వ్యసనాలకి లోనవుతూ ఉంటాడు. తల్లిదండ్రులను హింసించడం, ఇంట్లో డబ్బులు పట్టుకుపోయి ఖర్చు పెట్టడం, తాగుడు లాంటి కార్యక్రమాలు చేపట్టడం, పగలంతా నిద్రపోయి రాత్రులంతా మేల్కొని వివిధ ప్రాంతాల్లో సంచరించడం, ఇవన్నీ కూడా జాతకుడి యొక్క సర్పదోషానికి కారణమవుతూ ఉంటాయి. ప్రస్తుతం రుణ బాధలు ప్రతి జాతకుడికి కూడా అంటే ఎవరైతే ప్రస్తుతం రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నారో, అంటే రుణ బాధలు అంటే ఏదో ఇల్లు కట్టుకొని హౌసింగ్ లోన్ తెచ్చామండి, కారు కొనుక్కొని హౌసింగ్ లోను, అమ్మాయికి పెళ్లి అది రుణ బాధలు కాదండి. మీరు ఏదన్నా వ్యసనానికి లోనై ఏదో పేకాట డబ్బులు పోగొట్టుకోనో, ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకోనో, ఉద్యోగంలో డబ్బులు వాడేసి యజమాని డబ్బులు వాడేసి అది బాకీ పడడం అన్నది రుణం తప్ప, మన బాధ్యత కోసం పిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రులను వైద్యం చేయడానికి అప్పు చేయడం అంటే ఆ అప్పుల బాధలు మీకు నష్టం లేదు, దానివల్ల మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ విధంగా మీరు వ్యసనానికి లోనై స్త్రీలకి డబ్బు వ్యసనం పెట్టడం, పేకాట ఆడటం వల్ల చాలామంది అప్పుల పాలు అవుతుంటారు. అది అప్పుల పాలు అవటం వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళు ఈ నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు విధి విధానంగా వీలైతే ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి మరి విధి విధానంగా స్వామిని పూజించుకోవడం వల్ల, అంటే ఏదో ఒక్కరోజు చేయడం వల్ల సరికాదు, ఆ రోజు ఒక దీక్షగా మనం ఈ రోజు నుంచి ఈ నియమం పాటించాలనుకొని కంటిన్యూ చేసుకుంటూ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం వల్ల ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం పానకం, చెరుకు రసం, తేనె, పాలు, అలాగే చలివిడి నైవేద్యంగా పెట్టి విధి విధానంగా పూజించడం వల్ల కంపల్సరిగా మీకు సర్పదోషం తొలగి మీరు మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ స్వస్తి.